హలో ఎవ్రీవన్. గణేష్ నిమజ్జనం రోజు మా దగ్గర ఏమేమి ఈవెంట్స్ జరిగినాయి అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అయితే నేను వీడియోస్ అన్నీ కొంచెం దూరం నుంచే షూట్ చేసిన, ఎందుకంటే మరి దగ్గరికి వెళ్ళలే. నేను ఇక్కడికి వచ్చి 1 మంత్ అవుతుంది. నాకు పెద్దగా ఎవరు తెలియదు, ఒక 2-3 ఫ్యామిలీస్ మాత్రమే తెలుసు. సరే, వాళ్ళు ఏమన్నా అంటే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా, ఎందుకులే అని చెప్పేసి నేను పెద్దగా దగ్గరికి వెళ్ళి అయితే షూట్ చేయలేదు, దూరం దూరం నుండి షూట్ చేసిన. అయితే ఫస్ట్ అయితే మార్నింగ్ పూజ జరిగింది. మార్నింగ్ పూజ తర్వాతకి ఈ 11 days గేమ్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసిండ్రుగా. ఎవరైతే విన్నర్స్ అయినరో ఆ విన్నర్స్కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ గిఫ్ట్స్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందనమాట. తర్వాతకి ఆఫ్టర్నూన్ లంచ్. ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక 2-3 hours పట్టింది టైము. ఇక లంచ్ టైం వచ్చేసింది. లంచ్ టైం రాగానే అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి లంచ్ ప్రొవైడ్ చేసిన అనమాట. లంచ్లో ఏమేమి పెట్టినంటే పన్నీర్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, పూరి, డబుల్ కమీటా, పప్పు, బెండి ఫ్రై, సాంబార్, మిర్చి బజ్జీ, పెరుగు, మసాలా వంకాయ, అప్పడాలు, ఇవన్నీ పెట్టిండనమాట. తర్వాతకి ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక 2 hours బ్రేక్ ఇచ్చిండు. 2 hours బ్రేక్ తర్వాతకి 4:30 కల్లా లడ్డు ఆక్షన్ జరిగింది. లడ్డు ఆక్షన్ ధర అంటే లడ్డు అనేది ఇంత ధర పలకడం అయితే నేను ఫస్ట్ టైం చూడడం నా లైఫ్లో. నేనైతే ఒక 30,000-50,000లో ఆ రేంజ్లో వస్తుందేమో అనుకున్నా, కానీ దానికి మించి వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే 1,50,000 అలా వచ్చింది, అంటే 1,50,000కి పోయిందంటే. ఈసారి అయితే ఇంకెక్కువనే పోయింది. అది ఎంతకు పోయింది ఏంటి అని చెప్పేసి వీడియో ఎండింగ్లో చెప్తా, మీరు కూడా గెస్ చేయండి. ఈలోపు 2 families అయితే పోటీ పడింది అనమాట, నువ్వా నేను అన్నట్టు జరిగింది. ఫైనల్గా 49 వీళ్ళ వాళ్ళు తీసుకున్నారనమాట. తర్వాతకి ఇంకా పిల్లలకి ఏంటంటే అదే టైంలో స్నాక్స్, పెద్దవాళ్ళకి పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టిండు. పిల్లలకి వచ్చేసేమో షుగర్ క్యాండీ, పాప్కార్న్ పెట్టిండ్రు. పెద్దవాళ్ళకేమో సమోసా, టీలో చాలా వెరైటీస్ పెట్టిండు. లెమన్ టీ, మింట్ టీ, జింజర్ టీ, నార్మల్ టీ, ఇవన్నీ పెట్టిండు అనమాట. నేనైతే నార్మల్ టీ తీసుకున్నా, ఇవన్నీ ట్రై చేయలేదు. బాగుంది, నార్మల్ టీ కూడా బాగుంది. తర్వాత ఈ లడ్డు అయితే ఎవరు తీసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీ వస్తే వాళ్ళకి లడ్డు ఇచ్చేసారనమాట. తర్వాతకి పిల్లలంటే 15-16 years చిన్నపిల్లలు వాళ్ళందరికీ ఉట్టి కొట్టడం పెట్టిననమాట. అది బాగా ఫన్నీగా సరదాగా జరిగింది. ఉట్టి కొట్టడం చాలామంది అయితే ట్రై చేసిండ్రు, కానీ సక్సెస్ అవ్వలేదు. ఒక్క బాబు మాత్రం, ఆ బాబు భలే తెలివిగా ఆడిండు. ఆమె పట్టుకున్న ఆమె వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఈయన వచ్చి కొట్టిండనమాట. భలేగా కొట్టిండనమాట. అక్కడైతే తెలివి ఉపయోగించిండు, భలే అనిపించింది. తర్వాత ఇంకా డీజే పెట్టి వినాయకుడిని తీసుకొచ్చి ట్రాక్టర్లో తీసుకొచ్చి పెట్టిననమాట. ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళింది, ప్రతి ఒక్క లైన్కి వెళ్ళి ప్రతి ఒక్కరు ఎవరైతే హిందూస్ ఉంటారో వాళ్ళందరూ ఇంటి ముందుకు వెళ్తే దేవుడికి నివాళులు అర్పించడము, కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అరగించడం అట్లా జరిగిందనమాట. ప్రతి ఒక్కరు అట్లా చేసిండ్రు, నేను కూడా చేసిన. బెంగళూరులో అయితే ఇదేం లేకుండే, నార్మల్గా వెళ్ళడం మొక్కుకోవడం అంతే తప్పించి ఇంకేం ఇవన్నీ ఉండవు అనమాట. ఇది నాకు బాగా అనిపించింది, ఊరేగింపులాగా చేయడం అదంతా బాగా జరిగింది. తర్వాత డీజే పెట్టి డ్యాన్స్లేగా. అయితే ఇక్కడ వాళ్ళు కూడా కోలాటం ప్రాక్టీస్ చేసిండు అనమాట. పాపం వాళ్ళు ఒక 11 days నుంచి ప్రాక్టీస్ చేస్తుండ్రు. లాస్ట్ ఫైనల్ డే కోలాటం వేసిండు, భలే వేసిండు, భలే నచ్చింది నాకైతే. బుజ్జి బుజ్జి గణపయ్య సాంగ్ చేసిండ్రు, బాగుంది. ఆ సాంగ్ కొంచెం క్లిప్ యాడ్ చేస్తా చూడండి. తర్వాతకి లాస్ట్కి నైట్ చాలా లేట్ అయిందనమాట. నిమజ్జనం జరిగింది. ఆ నిమజ్జనం దగ్గరికి మేమైతే వెళ్ళిన వాళ్ళు వీడియో పెడతా, ఆ వీడియో నేను గ్రూప్లో పెడతా, అది నేను యాడ్ చేసిన అనమాట. మా బుజ్జి గణపయ్య నిమజ్జనం కూడా అయిపోయిందనమాట. ఫైనల్గా మా నిమజ్జనం రోజు ఇలా గడిచిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. కాకపోతే నాకు ఇక్కడ పెద్దగా ఎవ్వరు పరిచయం లేరు కాబట్టి, ఇంకా కొంచెం పరిచయం అయి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని అనిపించింది. సరే పోనీలే, ఏం కాదులే, నెక్స్ట్ ఇయర్కి అందరు పరిచయం అయిపోతారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ కూడా వస్తుంది కదా, బతుకమ్మ పండుగకి ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మర్చిపోయిన లడ్డు ఎంతకు పోయింది తెలుసా? 3,05,000 అక్షరాల.